హలో స్టూడెంట్ లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.1 ఫిఫ్త్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం స్టూడెంట్. సో ఆల్రెడీ మనం 1 2 3 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఎక్సైజ్ అభ్యాసం 1.1 మొత్తం కూడా యూక్లిడ్ భాగాహార విశేష మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు మనం ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఏమిచ్చాడో. ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఎన్కు ఎన్ లేదా n+2 లేదా n+4లలో ఒకే ఒకటి మాత్రమే 3 చే భాగింపబడుతుందని చూపండి. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం స్టూడెంట్. చూడండి మనకేం తెలుసు అంటే ప్రతి ధనపూర్ణ సంఖ్య కూడా 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది అని మనకు తెలుసు స్టూడెంట్. ఆల్రెడీ అది ప్రూవ్ చేయబడినటువంటి స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి q అనే ఒక పూర్ణ సంఖ్యకు ప్రతి ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది. మరియు ఇక్కడ n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య కావున n = 3q లేదా 3q+1 లేదా 3q+2 అవుతుంది. సో n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటున్నాము. సో ప్రతి ధనపూర్ణ సంఖ్య 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది కాబట్టి n = 3q లేదా 3q+1 లేదా 3q+2 అవుతుంది. సో ఇక్కడ n = 3q 3q+1 3q+2 ఈ మూడు సందర్భాలలో కూడా మనము n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుంది అని చూపెట్టాలి. సో ఫస్ట్ సందర్భము కేస్ 1 n = 3q తీసుకొని ఇందులో n+2 n+4 ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపెట్టాలి. అదేవిధంగా n = 3q+1 తీసుకొని మళ్ళీ n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపాలి. అదేవిధంగా కేస్ 3లో n = 3q+2 తీసుకొని మళ్ళీ n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని చూపెట్టాలి స్టూడెంట్. సో కొంచెం లెంతీ ఉంటుంది ప్రాబ్లము, ఎందుకంటే 3 సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆ 3 సందర్భాలు కొద్దిగా ప్రాబ్లం లెంతీ అవుతుంది. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ స్టూడెంట్. ప్రాబ్లం చూసి చదవగానే ఇదేదో మనకు రాదు అని భయపడొద్దు. ఈజీగా మనం ఏ ప్రాబ్లం అయినా కానీ ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకొని 1కి 2 సార్లు చూసి నేర్చుకుంటే చాలా ఈజీ స్టూడెంట్. ఎప్పుడు కానీ ప్రాబ్లం చూసి ఇది నాకు రాదు అని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. సో జాగ్రత్తగా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి పూర్తిగా నేర్చుకోండి. చూద్దాం. ఫస్ట్ కేసు n = 3q తీసుకుందాం. సో ఇక్కడ చూడగానే చెప్పొచ్చు మనం n = 3q అయినట్లయితే n అనేది 3 చేత భాగించబడుతుంది. ఎందుకు? 3 × q 3 యొక్క గుణిజంగా ఉంది. సో 3 యొక్క గుణిజాలన్నీ కూడా 3 చేత భాగించబడతాయి కదా స్టూడెంట్. సో n = 3q అయినా n అనున్నది 3 చే భాగింపబడుతుంది. సో n = 3q కాబట్టి 3 × q. సో 3 యొక్క గుణిజంగా ఉంది. ప్రతి 3 యొక్క గుణిజం కూడా 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు n = 3q అయితే దీని నుంచి మన n+2 రాస్తున్న స్టూడెంట్. n+2 అంటే రెండు వైపులా, సో మనకు రెండు వైపులా +2 యాడ్ చేస్తున్నా. అప్పుడు n+2 = ఏమవుతుంది? n+2 = 3q+2 అవుతుంది. 3q+2 అవుతుంది. సో ఇప్పుడు n+2 అనేది 3 చే భాగించబడుతుంది. 3q మాత్రమే 3 చే భాగించబడుతుంది. సో మళ్ళీ 3 చే భాగించబడాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక 3 యాడ్ చేస్తేనే భాగించబడుతుంది. కానీ ఇక్కడ 2 యాడ్ చేయబడింది కాబట్టి 3q+2 అనేది 3 చే భాగించినప్పుడు 2 శేషం వస్తుంది, నిశేషంగా భాగించబడదు. సో n+2 అనేది 3 చే భాగించినప్పుడు n+2ను 3 చే భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. సో కాబట్టి ఇది n+2 అనేది 3 చేత భాగించబడదు. సో నెక్స్ట్ మనం n = 3q తీసుకొని నెక్స్ట్ సందర్భంలో n = 3q అయినా మళ్ళీ ఇప్పుడు మనం n+4 చెక్ చేయాలి స్టూడెంట్. n+2 నెక్స్ట్ ఏంటి? n+4 ఇరువైపులా నేను 4 యాడ్ చేస్తున్నా. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? n+4 = మనకు 3q + 4 అవుతుంది.
సో 3q + 4 అవుతుంది. చూడండి మళ్ళీ నేనేం రాస్తున్నా అంటే 3q + 4ను ఈ విధంగా రాస్తున్నా స్టూడెంట్. 3q + 3 + 1 అని రాసా. 4 నేను రాసా, 3 + 1 అని రాసా. ఈ రెండిట్లో 3 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? 3 × q + 1 + 1 మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి స్టూడెంట్, n+4ను 3 చేత భాగించినప్పుడు, సో ఇది 3 యొక్క గుణిజం కాబట్టి ఇక్కడి వరకు 3 చే భాగించబడుతుంది. మళ్ళీ మనకు శేషం 1 మిగులుతుంది. కాబట్టి n+4 కూడా 3 చేత భాగించబడటలేదు. n+4ను 3 చే భాగించినప్పుడు ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ రాద్దాం స్టూడెంట్. సో n+4ను 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. మనకు శేషం ఏమొస్తుంది? శేషం అనేది 1 వస్తుంది. ఎప్పుడు అది 3 చేత భాగించినప్పుడు. సో n+4ను 3 చే భాగించినప్పుడు శేషం 1 వచ్చింది. సో చూడండి స్టూడెంట్, n = 3q అయినప్పుడు మనకు n మాత్రమే 3 చేత భాగించబడ్డది. n+2 n+4లు 3 చేత భాగించబడలేదు. ఎప్పుడు అది? n = 3q అయినప్పుడు. దేర్ఫోర్ n మాత్రమే 3 చే భాగించబడినది. n+2, n+4లు 3 చే భాగించబడలేదు. సో ఇది n = 3q తీసుకున్నప్పుడు స్టూడెంట్ మనకు n మాత్రమే 3 చేత భాగించబడింది. n = 3q అయినప్పుడు. ఇంకో సందర్భం కేస్ 2 తీసుకొని n = 3q + 1 అయినప్పుడు, n = 3q + 1 అయినప్పుడు మళ్ళీ n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని చూపెట్టాలి. సో ఇప్పుడు n = 3q + 1 అయినా, n = 3q + 1 అయినా. సో స్టూడెంట్ ఇప్పుడు ఈ nను 3 చేత భాగించి, ఈ సందర్భంలో nను 3 చేత భాగించినప్పుడు మనకు శేషం 1 వస్తుంది. ఇక్కడ 3q + 1 ఉంది కదా స్టూడెంట్, 3q వరకు 3 చేత భాగించబడుతుంది. మళ్ళీ 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా శేషం 1 వస్తుంది. సో nను 3 చే భాగించినప్పుడు, 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. శేషం 1 వస్తుంది. సో స్టూడెంట్ కొంచెం థియరటికల్గా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. n = 3q + 1 అయినా nను 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ n అనేది 3 చే భాగింపబడదు. ఇప్పుడు n 3 చే భాగింపబడదు. n 3 చే భాగింపబడదు. n అనేది 3 చేత భాగింపబడదు. సో నెక్స్ట్ మనం n+2 చెక్ చేయాలి స్టూడెంట్. మళ్ళీ n = 3q + 1 అయినా n+2 ఏమవుతుందో చూద్దాం. n = మనకు 3q + 1 కాబట్టి దీని నుంచి నేను ఇరువైపులా +2 యాడ్ చేస్తున్నా స్టూడెంట్. అప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు n+2 = రైట్ సైడ్ 3q + 1 + 2 అవుతుంది. సో అప్పుడు ఇది 3q + 3 అవుతుంది స్టూడెంట్. 1 + 2 ఎంత? 3. ఈ రెండింటిలో నుండి 3 కామన్ తీస్తే మనకు 3 × q + 1, 3 × q + 1. సో ఇప్పుడు n = 3q + 1 అయినప్పుడు n+2 ఏమొచ్చింది? 3 × q + 1. సో ఇది 3 యొక్క గుణిజంలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 3 చేత భాగించబడుతుంది. సో దేర్ఫోర్ n+2 అనున్నది 3 చే భాగించబడుతుంది. n+2 అనున్నది 3 చే భాగించబడుతుంది. 3 చే భాగింపబడును.
సో స్టూడెంట్ మనకు n ఈజ్ ఈక్వల్ టు 3q+1 అయినప్పుడు n అనేది 3 చేత భాగించబడలేదు, కానీ n+2 అనేది 3 చేత భాగించబడింది. అదేవిధంగా మనం n+4 చెక్ చేయాలి. సో స్టూడెంట్ మళ్ళీ n+4 చెక్ చేయాలి. దానికోసము n ఈజ్ ఈక్వల్ టు మనకు 3q+1 ఉంది కాబట్టి 3q+1 అయినా. సో ఇప్పుడు n+4 ఏమవుతుందో చూద్దాము స్టూడెంట్. అంటే నేను రెండు వైపులా ఇరువైపులా కూడా +4 యాడ్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ n+4 అవుతుంది, రైట్ సైడ్ 3q+ వైపులా +4 యాడ్ చేస్తున్నాము. n+4 ఈక్వల్ టు 3q+1 ఉంది, మళ్ళీ +4 యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు రైట్ సైడ్ ఏ మిగిలింది అంటే మనకు 3q+1 +4 అంటే 3q+5 అవుతుంది. సో దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నా చూడండి, 3q+3+2 అని రాసా. 5 ఏమని రాసా, 3+2. సో ఈ రెండింటిలో మళ్ళీ మనకు 3 కామన్ వస్తే 3 × q+1+2. సో స్టూడెంట్ మళ్ళీ n+4ను 3 చేత భాగించినప్పుడు మళ్ళీ మనకు శేషం 2 వస్తుంది. సో 3 × q+1 అంటే ఇది 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ +2 ఉంది కాబట్టి మళ్ళీ మనకు శేషం 2 వస్తుంది. సో n+4ను 3 చే భాగించినప్పుడు n+4ను 3 చే భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. శేషం 2 వస్తుంది. సో స్టూడెంట్ మళ్ళీ చూడండి, ఇక్కడ సెకండ్ సందర్భం కేస్ 2లో n ఈక్వల్ టు 3q+ అయినప్పుడు సో n+2 n+4 ఈ మూడింటిలో ఒకటి మాత్రమే 3 చే భాగించబడ్డది. n ఈక్వల్ టు 3q+1 అయినప్పుడు n అనేది 3 చే భాగించబడిందా, భాగించబడలేదు, శేషం 1 వచ్చింది. n+2 భాగించబడింది, n+4 భాగించబడలేదు. సో మళ్ళీ n ఈక్వల్ టు 3q+1 అయినప్పుడు మనకు n+2 n+4లలో n+2 మాత్రమే భాగించబడింది, ఈ రెండు భాగించబడలేదు సెకండ్ సందర్భంలో. సో నెక్స్ట్ మనకు థర్డ్ కేస్ 3 తీసుకోవాలి. కేస్ 3 ఏమవుతుందో చూద్దాం. సో స్టూడెంట్ నెక్స్ట్ మనకు థర్డ్ సందర్భము కేస్ 3 ఏంటంటే n ఈక్వల్ టు 3q+2 అయినా. నెక్స్ట్ n ఈక్వల్ టు 3q చూసాము, 3q+1 చూసాము, నెక్స్ట్ 3q+2 తీసుకోవాలి. n ఈక్వల్ టు 3q+2 అయినప్పుడు మనం క్లియర్గా చూడండి స్టూడెంట్, 3q ఉన్నప్పుడు మాత్రమే మనకు 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. +2 ఉంది కాబట్టి nను 3 చేత భాగించినప్పుడు శేషం 2 వస్తుంది ఇక్కడ క్లియర్గా. సో nను 3 చే భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. దేర్ఫోర్ n 3 చే భాగించబడదు, శేషం 2 వస్తుంది కాబట్టి n అనున్నది 3 చే భాగించబడదు, 3 చే భాగింపబడదు. సో n ఈక్వల్ టు 3q+2 అయినప్పుడు nను 3 చేత భాగించినప్పుడు మనకు శేషం 2 వస్తుంది కాబట్టి n అనేది 3 చేత భాగించబడదు. సో నెక్స్ట్ n ఈక్వల్ టు 3q+2 అయినప్పుడు మనకు n+2 ఏమవుతుందో చూడండి స్టూడెంట్. n ఈక్వల్ టు 3q+2 కాబట్టి దీని నుండి మనం n+2 ఏమవుతుందో రాస్తున్నారు స్టూడెంట్. n+2 ఈజ్ ఈక్వల్ టు 3q+2 తర్వాత రెండు వైపులా +2 యాడ్ చేస్తున్నా, అప్పుడు అది 3q+4 అవుతుంది. 3q+4 అవుతుంది. సో దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే 3q+3+1 అని రాయొచ్చు స్టూడెంట్. దాని నుంచి 3 కామన్ తీస్తే 3 × q+1+1 అని మిగులుతుంది. సో ఏం చేస్తారు చూడండి, 4ను 3+1 అని రాసే స్టూడెంట్. 3q3లలో 3 కామన్ చేస్తే 3 × q+1 ఇంకొక 1 మిగులుతుంది. మళ్ళీ మీరు 3తో మల్టిప్లై చేయండి, 3 × q 3q, 3 × 1 3, 3+1 4 అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మన ఇక్కడ 3 × q+1+1 ఉంది కాబట్టి మళ్ళీ n+2 అనున్నది 3 చే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. n+2 అనున్నది 3 చే భాగించినప్పుడు n+2ను 3 చే భాగించినప్పుడు
శేషం 1 వస్తుంది. శేషం అనేది 1 వస్తుంది. దేర్ఫోర్ n+2 కూడా 3 చేత భాగించబడదు. దేర్ఫోర్ n+2 3 n+2 కూడా 3 చే భాగించబడదు. 3 చే భాగించబడదు. సో ఇప్పుడు మనం n తీసుకున్నా కానీ 3 చేత భాగించబడలేదు. n+2 తీసుకున్నా కానీ 3 చేత భాగించబడలేదు. నెక్స్ట్ n+4 చూద్దాం స్టూడెంట్. అప్పుడు ఏమవుతుందో n = 3q+2 అయినా n+4 ఏమవుతుందో చూడండి స్టూడెంట్. మనం రెండు వైపులా +4 యాడ్ చేస్తున్నా. సో 3q+2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, +4 యాడ్ చేసా. అప్పుడు ఇది ఏమవుతుంది? 3q+6 అవుతుంది స్టూడెంట్. 2 + 4 ఎంత? 6. సో ఈ రెండింటిలో 3 కామన్ తీసినట్లయితే 3 × q+2, 3 × q+2. సో 3 × సంథింగ్. మళ్ళీ మనకు n+4 అనేది 3 యొక్క గుణిజం వచ్చింది కాబట్టి ఇది n+4 అనేది 3 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ n+4 అన్నది 3 చే భాగింపబడును. 3 చే భాగింపబడును. సో స్టూడెంట్ మళ్ళీ థర్డ్ కేసులో మనకు n అనేది 3 చే భాగించబడలేదు, n+2 3 చేత భాగించబడలేదు, n+4 మాత్రమే 3 చే భాగించబడింది. సో ఇప్పుడు దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు? n మరియు n+2లు 3 చే భాగించబడలేదు. కానీ n+4 మాత్రమే 3 చే భాగింపబడినది. సో ఇక్కడ థర్డ్ కేసులో కూడా మనం n+2 n+4లలో n+2లు 3 చేత భాగించబడలేదు, కానీ n+4 మాత్రమే 3 చేత భాగించబడింది. స్టూడెంట్ ఈ విధంగా మనం 3 సందర్భాలలో కూడా n = 3q అయినప్పుడు, n+2 n+4లలో n = 3q+1 అయినప్పుడు, n = 3q+2 అయినప్పుడు, n+2 n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడినది. దేర్ఫోర్ నిరూపించబడినది. 3 సందర్భాలను బట్టి, సో 3 సందర్భాలను అనుసరించి సో ఇచ్చినటువంటిది మనం నిరూపించాము. స్టూడెంట్ చూస్తే ప్రాబ్లం చూడగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. కొంచెం లెంతీగా ఉంది కానీ స్టూడెంట్ మీరు ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 వీడియోలు చేస్తున్నాను. సో మీకు కావాల్సింది మీరు తెలుగు మీడియం అయితే తెలుగులో చూడవచ్చు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ వీడియోలు చూడవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు వీడియోలు ఉంటాయి చాప్టర్ వైజ్.